ఏమంటాడు బాణాపురం రాజు పండుకున్న కాకలు ఎత్తుకొని పచ్చి పిల్లల కాలు తెలకాలు ఉంచుకొని తిన్నాడు. 2 మండాలు కదా మరి మీద పెట్టిండు. ఆ పచ్చి పిల్లల కాలు తెలకాలు ఎప్పుడు ఉంచుకొని తిన్నాడు. ఎక్కలేని వచ్చేనే ఎక్కలేని వచ్చేనా మాయన్న వండుకున్నాడు. నాకు నిద్ర వస్తున్నా అనుకుని అన్న సరిత చిన్నవాడయ్యా రూపకాంతుడు చాలా మరుచుకుని పండుకున్నాడు. అన్న గంట కల్లా పెద్దవాడు లేచిండు. లేచి కదా ముంగలు చూసినప్పుడు పచ్చి పిల్లల పూలు పెద్దవాడేమంటాడు నా తమ్ముడయ్యా రూపకాంతుడు పచ్చల పట్టుకొని కాల్చుకొని తినని ఎడమ చూసినవాడు కుడి చూసినప్పుడే మరి మీద పచ్చి వండాలు కనిపిస్తున్నాయి. నా చావుడికి ఆకలి వంటడు మా అన్నని పచ్చి వండాలు ఉంచిండు అనుకుని పెద్దవాడయ్యా ప్రభురాలు పచ్చి వండాలు చాలా తిన్నాడు. పెద్దవాడయ్యా కూడా పచ్చి వండాలు పచ్చి వండాలి. ఇప్పుడు నేను శనిదేవుడు కాళ్ళల్లా చేరిండు. పెద్దవానికయ్యా పాము పెట్టిన సాపిన రూపకాంతుడికి అర్థం కాలేదు. పచ్చి పిల్లల మండనానా మండాలి ఎప్పుడు తిన్నాడు. ఎక్కలేని తుఫాయ దేవా పెద్దవానికి ఎక్కలేని తుఫరా తమని లేపకూడదు అనుకుని పాడుపల్లె చుట్టూ తిరుగుతున్నాడు. ఒక బాయి లేదు, చెరువు లేదు, నీళ్లు దొరకకొచ్చారు. తమ్ముడు వండుకున్నాడు. దుప్ప దుప్ప మంటడే నీళ్ళు గారి పియ్యవి ఎడ చూసాది అని నా తమ్ముడు పండిడు. పండిన వాళ్ళు ఎప్పుడు ఏడన్నా నీళ్ళు దొరుకుతామనుకొని 2 గుర్రాలని తమ్ముడి కదా రూపకాంతుడు పాడు పల్లె మరి చెట్టు కాడ దేవా పెట్టరా పాడు పల్లె కాడ దేవా రూపకాంతుడిగా రూపకాంతుడు 2 గుర్రాలు ఇడిచిపెట్టి నీళ్ళకి అడవిలో తిరుగుతాడు. గుట్ట గుట్ట చెట్టు చెట్టు తిరుగుతున్నాడు. ఏడాది విషయాలు అనేది ఎండా ఉన్నదయ్యా ఎండలకెళ్ళానా రూపక నాయన పిల్లవాడ ప్రభురాదు నీళ్ళ చాడుకొస్తుడు. వచ్చేవాడి కథ తో లోపల పాడు పల్ల రక్తాబురు మనిషిడి కాడ చిన్నవాడయ్యా రూపకాంతుడి కథ ఇక్కడే ఉండని. మళ్ళా ఎవరి కథ ఉడుతుంది నాయన పాడు పల్ల రక్త బుద్దుకు నాయన 5 దినం లోపల గణ పద్మరాజుల పట్టమయ్యా పట్టమున్నాయి
రాజు నాయన రాజు వారిగా సుశీలాదేవి రాజయ్య గణపతి రాజు కోడి పుణ్యాలు కోడి సేవలు చేయంగా ఒక్క బిడ్డ పుట్టిందయ్యా బిడ్డ పుట్టిగా 20 ఏళ్ళు అయింది బిడ్డ ఉన్నది గణపతి మరాడయ్యా గణపతి మరాడి రాజు బిడ్డయ్యా గణపతి మరాడయ్యా గణపతి మరాడి రాజు బిడ్డ నాయన గణపతి మరాడి ఆమె ఏమంటే చరిత్ర కట్టింది రాజాల రాజు వచ్చారు నాయన ఎంతమంది రాజు అడగ నీకు వచ్చారు ఒక్క రాజుకు లగ్గం చేసేయలేదు చరిత్ర ఏమంటే నాయన గణపతి రాజా మన దగ్గర నాయన ఎలా వాటి కొమ్మచేరుగా ఉన్నది గదవేనుగా ఉన్నది పట్ల ఏనుగు ఏనుకయ్యా పూలమాల వేయాలి ఏనుకల్లా ఏ రాజు పుసందయ్యా రాజు మెడల పూలదండ వేసుకుని వస్తుంది దక్షిణ రాజుని పెళ్లి ఏనుగు రాదయ్యా పూలమాల ఇచ్చి పూలమాల ఇచ్చింది ఏనుగు నాయన పూలమాల కదా తొండంతో పట్టుకొని ఏనుగు ఎట్లా వస్తున్నా దేవా తందరానే తందరా తానే తందరానే పద్దెనిమిది పట్టణాలు ఏ రాజు పసంद రాలేదు ఏనుగు కళ్ళల్లా పిదాడయ్యా ప్రభరాజు దోపా దోప అనుకుంటూ వస్తాడు ఏనుగు కళ్ళల్లా అనిపించేనయ్యా ఆడేవాడు ఏనుగు కళ్ళల్లా అనిపించేనన్నా పెద్దవాడు గణపతి పరానికి కొద్దిగా కన్న ఉన్నాడు గలతగా మండుతున్నాడు గద ఎరిగేమంటది గణపతి పరాదికి నాయన గణపతి పరానికి రాజుకు మంచిగా అనుకుని అపరపు రాజు మెడ లోపల పూలమాల వేసి రాజు దేవా రాజును ముసలు పెట్టుకొని గణపతి బరాల పట్టలు తెచ్చింది అక్కడ గణపతి బరాలు కాపులు కర్ణాలందరూ కూర్చొని గణపతి బరానికి అప్పటి రాజుకు పెళ్లి కాదయ్యా చేసి ఐదు రోజుల పెళ్లి వాయరా పెద్దవానికి 5 రోజుల పెళ్లి నాడికి ఊరగుడిపోయి గణపతి బరాని పెళ్లి చేసుకున్నాయ్యా ప్రభురాలు భార్య ప్రేమలో పడ్డాడు తమ్ముడి మీద యాది వరిసే దేవా యాది వరిసే రామశ్రీయారి ఓ జయ రామ పెద్దవాడయ్యా పరుపరాదు తమ్ముడి మీద యాది వరిసిగాడా తమ్ముడి మీద యాది వరిసి మత్సలు వాళ్ళు తల్లుకునే గణపతి ప్రాణి తమ్ముడి మీద ప్రేమ లేకుండా చేసింది కదా దేవా మాము ఏమంట సాపిన పెట్టింది నాయన 12 ఏళ్ళ వనవాసము నానా పచ్చిముండాలు తినవానికి 7 ఏళ్ళాలి దోరాతనము పెద్దవాడికి రాధేరికాము భార్య
గణపతిరాల పట్టము అప్రపురాలు కట్టిరు గణపతిరాణి పెళ్లి ఎత్తుకుని గణపతిరాల పట్టము అప్రపురాలు ఎలా పట్టే పెద్దవాడికి సుఖం దొరికింది కాదేవా పెద్దవాడ అప్రపురాలు కథ గణపతిరాల పట్టములు మరి చిన్నవాడయ్యా రూపకాంతుడు గంట కలరైన రూపకాంతుడు లేచినాడు నాయన రెండు కన్ను అలుచుకొని అక్కడిక్కడ చూసినప్పుడే ఆ నలుగడు పక్కన ఎక్కడ పోతే అన్నా పోయన్నా పరుపరాయ మా అన్న లేడు గారు నన్ను విడిసిగా నన్ను ఇడిసి ఎక్కడ పోతుంది యా పచ్చి మింగను యా మరుగ ముంగను నువ్వు ఎక్కే కురామన్నా ఉన్నాయే అన్నా వాడు పల్ల చుట్టూ తిరుగుతాడయ్యా అన్న స్వామికి ఒక్కడి చేసిరా అన్నా ఓయన్నా పరుపరాయా చుట్టూ తిరుగుతున్నాడు అనిపాడు అన్న నన్ను ఇడిసి ఎక్కడ వచ్చి ఎత్తి ఎత్తు దుక్కుంటున్నాడు లభల పోసుకుంటున్నాడు ఎంత నెంకినా అన్నగాని పీరాడయ్యా ఎక్కడ పోతే అన్నా ఒక తల్లి పిల్లలవే అన్నయ్యా మన తల్లి భద్ర మా అన్నకేమీ చెప్పుదు ఎక్కడ వచ్చి ఉన్నా యాడిపోతుంది ఒక తల్లి పిల్లలము మన తల్లి భద్రకాళికి ఎవరికి చెప్పాలి వచ్చేటప్పుడు ఇద్దరం కలిసి వస్తుంది ఎడవాసి పోతి ఉన్నా ఎక్కడ చూసినా మా అన్నగారి పిల్లలే ఎందుకు చూసినా అన్నగాన రాడయ్యా మా అన్న నన్ను విడిచిపెట్టి నీ ఖాళీ ఎత్తాడరా అన్నా నన్ను విడిచి నీ ఖాళీ ఎత్తాడే చిన్నమ్మ జలసావతి ఎట్టమా చిన్నమ్మ పెట్టబా అన్నా చిన్నమ్మ నీ మాయదల పారే చిన్నమ్మ మోసముల పారే ఎక్కడ పోతురా అన్నయ్యా ఆడపలం ఎత్తెత్తి మనం వచ్చినాడు చెట్టు మీద ఎత్తెత్తి మనం వచ్చి అన్న ఎక్క గురం పట్టెత్తల వారు రెండు గురాలు తీసుకొని ఎంత దూరం వస్తాడయ్యా కడపల అన్నం లేదమ్మా పొద్దున నీళ్ళు లేవు దేవా అన్నం పొద్దున అన్నం లేదు రెండు గురాలను తీసుకుని రూపకాంతుయ్యా అన్నం పొద్దున అన్నం నీళ్ళు పొద్దున నీళ్ళు లేవు ఒక్కబడా రెండాబడా మూడాబడా నాలుగాబడ వచ్చినాడు
నానా గణపతి బ్రాల శివారు సందులో మంచిగా పైనది బాయి కాడికి వచ్చినాడు రూపకాంతుడు శివారు సందులో మంచిగా పైనది బాయి కాడికి అయ్యా రూపకాంతుడు వచ్చిండు గుర్రాలు 2 గుర్రాలను చెట్టు కట్టేసినాడు బాయిలో దిగిరా దోశలు ఇల్లు కడపల అన్నం లేదు కడపలో తీసుకున్నాయి బాయి గడ్డ మేరా రూపకాంతుడు బాయి గడ్డ మీద అడ్డం పడ్డాడు ఎట్లా చేసోదేయా బాయి గడ్డ మీద అడ్డం పడ్డాడు 2 గురాలు చెట్టుకున్నాయి బాయి కాడ రూపకాంతుడి కథ ఇక్కడ ఉండని గణ పద్మనాల పట్టణ అన్న ప్రభురాలి కథ ఎట్లా జరుగుతున్నా దేవా